వెల్కమ్ వ్యూవర్స్. ప్రెసిడెంట్ ట్రంప్ ఈబీ5 గ్రీన్ కార్డ్ కేటగిరీ తీసేస్తామని దాని ప్లేస్లో గోల్డ్ కార్డ్ అన్న ఒకటి తీసుకొస్తాము అనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. Selling a gold card. You have a green card. This is a gold card. We're going to be putting a price on that card of about $5 million, and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship. And wealthy people will be coming into our country by buying this card. They'll be wealthy and they'll be successful and they'll be spending a lot of money and paying a lot of taxes and employing a lot of people. And we think it's going to be extremely successful. Exactly. So the EB5 program was really lend some money, but it was full of nonsense, make believe, and fraud, and it was a way to get a green card that was low priced. So the president said, rather than having this sort of ridiculous EB5 program, we're going to end the EB5 program. We're going to replace it with the Trump Gold Card. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి చాంద్ పర్వతనేని గారు ఉన్నారు. చాంద్ గారు నమస్కారం అండి. హలో కృష్ణ గారు, నమస్తే. చాంద్ గారు, కొంచెం షాకింగ్ న్యూస్ ఇది ఇవాళ చూసాము అనౌన్స్మెంట్. 2 వీక్స్లో డీటెయిల్స్ అన్ని ఇస్తామంటున్నారు. ఏంటంటారు అసలు ఈబీ5 కేటగిరీ కంప్లీట్గా తీసేసి గోల్డ్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే అసలు ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు? షూర్ అండి. సో EB5 కేటగిరీ అంటే మీరు అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ కనుక మీరు యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు గ్రీన్ కార్డ్ వస్తుంది. అయితే కరెంట్ మినిమం $800,000 ఇన్వెస్ట్ చేయాలి. $800,000 కనుక ఇన్వెస్ట్ చేసి మీరు ఒక 10 జాబ్స్ కనుక క్రియేట్ చేయగలిగితే టెక్నికల్ ఏంటంటే మీరు కరెంట్ రూల్స్లో మీరు గ్రీన్ కార్డ్ తెచ్చుకోవచ్చు. అయితే ఈ EB5 అనేది మీకు 1990 అంటే ఇవాళ ఇది కాదు, ఇది 1990లో స్టార్ట్ అయింది. ఇది త్రూ అన్ యాక్ట్ ఆఫ్ కాంగ్రెస్. సో 1990 నుంచి నడుస్తుంది. మోస్ట్ రీసెంట్గా 2022లో ఒక యాక్ట్ పాస్ చేశారు కాంగ్రెస్లో, 2022. సో అకార్డింగ్ టు దట్ యాక్ట్ ఏంటంటే 2027 సెప్టెంబర్ 30th వరకు ఈ EB5 అనే ప్రాసెస్, EB5 టు రీజనల్ సెంటర్ ప్రోగ్రామ్ అనే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వాలి. ఎందుకంటే ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ కాంగ్రెస్. సో ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్ హీ అనౌన్స్ దట్ హీ విల్ గివ్ సంథింగ్ కాల్డ్ గోల్డ్ కార్డ్. సో గోల్డ్ కార్డ్ అనే ఒకటి ఇస్తాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఎగ్జాక్ట్ ఇంకా రూల్స్ బయటకు రాలేదు. అయితే పక్కనే ఉన్న కామర్స్ సెక్రటరీ ఏమో అసలు EB5 తీసేస్తాము, EB5 ఇట్ ఈస్ బండిల్డ్ విత్ ఫ్రాడ్ అనే స్టేట్మెంట్ చేశారు. అయితే అంటే కామర్స్ సెక్రటరీ అయితే EB5 రిప్లేస్ చేస్తుంది అన్న టైప్ లో హీ హింటెడ్ ఇట్ అవుట్. బట్ ప్రెసిడెంట్ ట్రంప్ అయితే EB5 ఏమి తీసేస్తున్నాము డైరెక్ట్గా అయితే చెప్పలేదు, కానీ హీ మెన్షన్డ్ అబౌట్ గోల్డ్ కార్డ్ అండ్ హీ సెడ్ ఈ గోల్డ్ కార్డ్ అనే ప్రోగ్రామ్ చాలా కంట్రీస్ లో ఉంది. దిస్ ఇస్ వెరీ బెనిఫిషియల్ టు ద కంట్రీ. అలాగే ఏంటంటే అప్రాక్సిమేట్లీ 1 మిలియన్ గోల్డ్ కార్డ్స్ కనుక సెల్ చేస్తే that is almost $5 trillion. So it's a huge amount of money for the country. The country వాడుకోవచ్చు. స్టేట్మెంట్ కూడా క్లియర్ ఇవ్వడం జరిగిందండి. అవును, యా, అంటే సో ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే 2 వీక్స్లో వస్తుంది. ఇది చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్ళొచ్చు. దీనికి కాంగ్రెషనల్ యాక్ట్ అవసరం లేదు. జనరల్ గా కాంగ్రెస్ లో పాస్ అవ్వాలనుకోండి, మీరు సెనెట్ పాస్ చేయాలి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ పాస్ చేయాలి. ఇది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట. సో జనరల్ ఏంటంటే అంత ఫాస్ట్ గా అవ్వదు. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ లో ఈ పర్టికులర్ ప్రాసెస్ కి డైరెక్ట్ గా సిటిజన్షిప్ రాదు. ఇట్ ఈస్ ఓన్లీ అ పాత్వే టు సిటిజన్షిప్. సో డైరెక్ట్ గా సిటిజన్షిప్ రాదు. ఇట్ ఈస్ అ పాత్వే టు సిటిజన్షిప్ కనుక ఇది త్రూ కాంగ్రెస్ వెళ్ళవసరం లేదు అనేది ఒక స్టేట్మెంట్ చేశారు. హౌ ట్రూ ఇట్ ఈస్ వి డోంట్ నో. ఎందుకంటే ఇంకా యాక్చువల్ ఈ పర్టికులర్ ఈ ఆర్డర్ బయటకు వస్తే కానీ అసలు అది లీగల్ గా దానికి వాల్యూ ఉందా, లేకపోతే కోర్టులో అది పోతుందా, కాంగ్రెస్ వెదర్ దే హ్యావ్ టు యాక్ట్ అపాన్ ఇట్ ఆర్ నాట్ అనేది తెలుస్తుంది. బట్ యాజ్ ఆఫ్ టుడే మాత్రం ఇది చాలా ఫాస్ట్ గా తీసుకురావచ్చు. మేము కాంగ్రెస్ వితౌట్ కాంగ్రెస్ పాసింగ్ అన్ యాక్ట్ వీ కెన్ బ్రింగ్ ఇట్. అలాంటి మెసేజ్ అయితే ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇవాళ. చాంద్ గారు, ఇప్పుడు చూసాం యాక్చువల్గా ప్రెస్ మీట్లో కూడా 2 వీక్స్లో డీటెయిల్స్ అని ఇస్తాము అనే మాట అన్నారు. అట్లాగే 5 మిలియన్ అనే అమౌంట్ వాళ్ళు రీచ్ అవ్వగలరు అంటారు. వాళ్ళు అనుకున్న టార్గెట్ మన క్లియర్గా ఆయన వీ కెన్ డూ క్లోజ్ టు మిలియన్ ఆర్ మోర్ దాన్ మిలియన్ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు ఈ కేటగిరీలో. ఇప్పుడు 5 మిలియన్ అమౌంట్ అనేది ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటారు రియల్ టైంలో? ఎందుకంటే మీరు EB5 కేటగిరీలో కొన్ని అప్లికేషన్స్ కూడా మీరు సబ్మిట్ చేస్తుంటారు. సో 5 మిలియన్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? ఎంతవరకు ఫిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి? షూర్ అండి. కరెంట్ EB5కి మినిమమ్ ఇస్ $800,000. సో ఆ $800,000 ఇన్వెస్ట్ చేస్తాకే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. ఎందుకంటే రూల్స్ ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్. ఆ $800,000 అది దాన్ని ట్రేస్ చూపెట్టాలి, మొత్తం ఆరిజిన్ ఆఫ్ ఫండ్స్ చూపెట్టాలి. సో ఇట్స్ అ హ్యూజ్ ప్రాసెస్. సో మీరు కరెంట్ కనుక యూఎస్లో చూస్తే ఇయర్కి దెర్ ఆర్ ఓన్లీ 10,000 EB5 గ్రీన్ కార్డ్స్. సో కరెంట్ రూల్లోనే ద లిమిట్ ఇస్ క్యాప్డ్ ఎట్ 10,000 గ్రీన్ కార్డ్స్. సో ఆ 10,000 గ్రీన్ కార్డ్సే అవ్వట్లేదు. అదర్ దెన్ చైనా కొన్ని కేటగిరీ EB5 కేటగిరీస్లో ఇండియా కూడా రిట్రోగ్రెస్ అయింది. బట్ ఈవెన్ టుడే కూడా ఈ EB5 కేటగిరీలో
మీరు మెజారిటీ ఆఫ్ ద కేటగిరీస్ అంటే రూరల్ కానీ మీరు టీఏ కానీ కేటగిరీస్ చూస్తే ద డేట్స్ ఆర్ స్టిల్ కరెంట్. అంటే ఆ 10,000 గ్రీన్ కార్డ్స్ కూడా ఇంకా ఆ డిమాండ్ లేదు, కంప్లీట్ అవ్వట్లేదు. సో 10,000 గ్రీన్ కార్డ్స్ పర్ ఇయర్ కూడా రాని కేటగిరీలో 1,000,000 గ్రీన్ కార్డ్స్ అనేది కొంచెం డెఫినెట్లీ కొంచెం కష్టమే. కరెంట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్లో మాత్రం ఐ థింక్ అంటే ఆ టార్గెట్ రీచ్ అవుతాం అయితే చాలా కష్టం. ఎందుకంటే EB5 స్టిల్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్, స్టిల్ డేట్స్ ఆర్ కరెంట్. ఎందుకంటే ఆ 800,000 ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ 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 టఫ్ నంబర్. అంత ఈజీగా రీచ్ అయ్యే నెంబర్ అయితే కాదు అది. థ్యాంక్ యూ చాంద్ గారు. సో అసలు మామూలుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 2 వీక్స్లో మళ్ళీ డీటెయిల్స్ తీసుకొస్తామంటున్నారు. సో ఇప్పుడు ఎవరైతే EB5 కేటగిరీలో కొంతమంది సబ్మిట్ చేస్తుంటారు కదా అప్లికేషన్స్ కూడా, సో ఎట్లా జడ్జ్ చేస్తారంటారు? ఇప్పుడు వీళ్ళు 2 వీక్స్ తర్వాత నిజంగా తీసుకొచ్చి పాత అప్లికెంట్స్ని కూడా మింగిల్ చేసే పరిస్థితి ఉంటుందా, లేదంటే అవన్నీ ఎక్స్క్లూడ్ చేసే పరిస్థితి ఉంటుంది అంటారా? సో EB5లో లాస్ట్ ఏమైందంటే 2022లో రిఫార్మ్ అండ్ ఇంటిగ్రిటీ యాక్ట్ అని RIA, సో అది పాస్ అయింది. ఆ యాక్ట్ ఏంటంటే సెప్టెంబర్ 2027 వరకు ఉందండి. సెప్టెంబర్ 27 వరకు. ఓకే, సెప్టెంబర్ 30th 2027. సో 2027 సెప్టెంబర్ వరకు యాక్ట్ ఆల్రెడీ కాంగ్రెస్ పాస్ చేసేసింది దాన్ని. సో యాక్ట్ పాస్ అయిపోయింది కనుక దాన్ని రివర్ట్ చేస్తాం అంత ఈజీ కాదు అది. సో ఎందుకంటే ఒకవేళ కనుక వాళ్ళు సడన్గా దాన్ని క్యాన్సిల్ చేసి ఏదన్నా రిపీల్ చేస్తే ట్రై చేసినా కూడా టుమారో దిల్ బి లా సూట్స్. సో మోర్ దెన్ లైక్లీ ఏమవుతుందంటే మీరు తర్వాత వాళ్ళు దాన్ని ఎక్స్టెండ్ చేయకుండా ఏదైనా ఆపితే ఆపగలరేమో, కానీ ఇప్పుడు సడన్గా ఉన్న ఆల్రెడీ పాస్ అయిపోయిన యాక్ట్ని రిపీల్ చేస్తాం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు. అంటే ఇట్స్ అ హ్యూజ్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అందుకోసం నేను అనుకుంటుంది ఏంటంటే ఇమీడియట్గా EB5 విల్ నాట్ బి స్టాప్డ్. మేబీ ఏంటంటే EB5తో పాటు దీని ఆల్టర్నేటివ్ కింద గోల్డ్ కార్డ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. దట్ ఈస్ హై పాసిబిలిటీ. ఓకే చాంద్ గారు, మీరు ఏదన్నా ఇంకేమైనా చెప్పాల్సిందా ఈ టాపిక్ మీద? అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ మీద ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళకి కావచ్చు, లేదంటే దాని గురించి ఆలోచన చేసే వాళ్ళకి కావచ్చు, మీరు ఏమైనా ఏమైనా చెప్తారా? సో ఇండియన్స్కి జనరల్గా ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీస్లో జనరల్గా గ్రీన్ కార్డ్స్ వస్తాయండి ఎక్కువగా. సో EB1, EB2, EB3, EB4, EB5 మొత్తం 5 కేటగిరీస్ ఆఫ్ EB5s ఉన్నాయి మనకి. అంటే మనకి 5 EB కేటగిరీస్ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీస్. అయితే కరెంట్లీ EB1, EB2, EB3, EB4 ఈ 4 కేటగిరీస్ ఫర్ ఇండియన్స్ ద డేట్స్ ఆర్ బ్యాక్లాగ్డ్. అంటే డేట్స్ కరెంట్ లేవు. సో యాజ్ ఆఫ్ టుడే ఎవరైనా గ్రీన్ కార్డ్ క్యూలోకి ఎంటర్ అవుతుంటే EB1, 2, 3, 4 అనే కేటగిరీస్ అసలు వాడలేరు, ఎందుకంటే దెర్ ఇస్ రెట్రోగ్రెషన్. యాజ్ ఆఫ్ టుడే అయితే మాత్రం EB5 ఇస్ ద ఓన్లీ కేటగిరీ దట్ ఈస్ కరెంట్ ఫర్ ఇండియా. అంటే ఇవాళ ఎవరైనా గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో ఈ ఎంటర్ అవుతుంటే ఒక్క EB5 కేటగిరీ ఇస్ ద ఓన్లీ కేటగిరీ వేర్ దే కెన్ ఇమీడియట్లీ గెట్ అ గ్రీన్ కార్డ్, ఎందుకంటే డేట్స్ కరెంట్ ఉన్నాయి. మిగతా 4 కేటగిరీస్లో యాజ్ ఆఫ్ టుడే డేట్స్ అయితే కరెంట్ లేవు. సో టుడే ద బెస్ట్ బెట్ ఈస్ EB5 ఫర్ ఇండియా. రేపు రూల్స్ మారితే అగైన్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, బట్ అగైన్ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ విల్ చేంజ్ అంటిల్ సెప్టెంబర్ 2027. ఓకే, థ్యాంక్ యూ చాంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. వ్యూవర్స్, ఈ టాపిక్ గురించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, వాటిపై చాంద్ గారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.